వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో వైసీపీ మహిళా నేతలు కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ విమర్శల పేరుతో కుటుంబం సభ్యులను ప్రస్తావించడం తగదని విమర్శించారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యాలయంలో నిర్వహించినప్పుడు ఈ యొక్క మచిలీపట్నము, అదేవిధంగా విజయవాడ, గుంటూరు కలుపుకొని ఇది పూర్తిగా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. దాదాపు 65 లక్షల జనాభా ఉంది అని చెప్పి మంచి ఉద్దేశంతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి సలహాను మరి స్వీకరించాలనా లేకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన బతుకు అనేది మనకు అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు ఒక కిరసనాయిలు అమ్ముకునేవాడు ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ. అదేవిధంగా ఆ తర్వాత ఒక పేపర్ బాయ్గా పాపం అనేది ఖచ్చితంగా పండుతుంది. రేపు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మా మొట్టమొదటి టార్గెట్ ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పని ఖచ్చితంగా దీని మీద పోలీసు